నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము క్యాప్సికమ్తో రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని దీన్ని ముక్కలుగా తరగండి. ఈ గ్రీన్ క్యాప్సికమే కాకుండా ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ ఉంటాయి కదా, వాటితో కూడా సేమ్ ఇదే మాదిరి మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇది దోశలో కానీ పూరిలో కానీ వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి తిన్నామంటే చాలా బాగుంటుందండి. దీనికైతే నేను 3 పెద్ద సైజు క్యాప్సికమ్లు తీసుకున్నాను. అదేవిధంగా 2 మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని దీన్ని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దీనిలోకి పచ్చిమిర్చి వచ్చేసి బాగా కారం తినేవాళ్ళైతే ఒక 10 వరకు తీసుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళైతే ఒక 6 నుంచి 8 వరకు సరిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా అన్నీ తీసుకొని ఒక బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. వేసేసుకొని ముక్కలంతా పట్టించండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ ముక్కలన్నిటినీ చక్కగా మగ్గించుకోవాలి. మొత్తం అంతా ఆయిల్ కలిసేటట్లు అన్నీ ముక్కల్ని కలిగిదిప్పండి. దీనిలో కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కొత్తిమీర కాడలను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మంచి ఫ్లేవర్, మంచి సువాసన అయితే వస్తుంది మన రోటి పచ్చడికి. ఆ కొత్తిమీర కాడల వరకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా, మన క్యాప్సికము, టమాటా, పచ్చిమిర్చి మగ్గుతూ ఉన్నాయి. వీటిని కలిగి తిప్పుకుంటూ మధ్య మధ్యలో మగ్గించండి. బాగా మగ్గిన తర్వాత దీన్ని చట్నీ చేసుకోవటమే. మూత పెడితే తొందరగా మగ్గుతాయండి. ఏవైనా సరే రోటి పచ్చళ్ళు చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ కొంచెం బాగా మెత్తబడే వరకు ఆ ముక్కలన్నిటికీ మూత పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గించండి. ఇంకొంచెము అందులో వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే పచ్చడి కొంచెం గట్టిగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో కనుక మనము చట్నీ తయారు చేసుకున్నామంటే పచ్చడి కొంచెం సాఫ్ట్గా, కొంచెం లూజ్గా వస్తుందన్నమాట. చూసారా, ఇది వేడిగా ఉన్నప్పుడే ధనియాలను కూడా వేయాలి. ఈ ధనియాలు ఏంటంటే డైరెక్ట్ మిక్సీలో వేస్తే నలగవు. అందుకని ఇది వేడి మీద ఉన్నప్పుడు ధనియాలని, చింతపండు కూడా అంతే, వేడి మీద ఉన్నప్పుడు చింతపండును కూడా దీనికి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఇవి మెత్తబడతాయి. ఆ వేడికి ముక్కల్లో ఉన్న వేడి తీసుకొని మెత్తబడతాయి. మెత్తబడినప్పుడు మనము మిక్సీ పట్టుకునేటప్పుడైనా, రోట్లో నూరుకునేటప్పుడైనా ఈజీగా నలుగుతాయి అన్నమాట. చూసారా, చింతపండు, ధనియాలు వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు మగ్గించి లాస్ట్లో కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి. జస్ట్ ఒక్క నిమిషం చాలు. ఒక్క నిమిషం మాత్రమే ఉంచి ముక్కలన్నిటిలోకి వీటిని కలిపేసి, అంటే బాగా కలిగి తిప్పండి. కలిగి తిప్పితే ఆ ముక్కలకున్న వేడిని తీసుకొని మగ్గిపోయిద్ది. ఇప్పుడు వెంటనే స్టవ్ కట్టేసేసేయండి. స్టవ్ కట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఎప్పుడైనా రోటి పచ్చళ్ళకి జీలకర్ర, చిన్నుల్లిపాయ, ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచి ఫ్లేవర్, తినటానికి మంచి రుచినైతే ఇస్తాయండి. జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఉప్పు, రోటి పచ్చళ్ళు కళ్ళుప్పునే వాడండి, సాల్ట్ వద్దు. తీసుకొని వీటిని ఒక్కసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. చేసిన తర్వాత మనం మగ్గించుకున్నటువంటి క్యాప్సికము, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర ఈ మిశ్రమాన్ని వేసి దీన్ని కూడా కోర్స్ గ్రైండ్ చేయండి. మరి సాఫ్ట్గా 1లో పెట్టకుండా మిక్సీ వెనక్కి తిప్పే స్విచ్ ఉంటుంది కదా, దాంతో కోర్స్ గ్రైండ్ చేసుకోండి. రోటి పచ్చళ్ళు ఏవైనా సరే కోర్స్ గ్రైండే చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. రోలు ఉన్నవాళ్ళు రోట్లో కూడా దీన్ని దంచుకోవచ్చు అన్నమాట. చూసారా, మన పచ్చడి రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ చట్నీ తప్పకుండా ట్రై చేయండి. ఈ దశలో ఒకసారి ఉప్పు, పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని చాలేదంటే బ్యాలెన్స్ చేసేసుకోండి.
వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రోటి పచ్చడి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. చూసారా, చూస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో.